నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ విభజన శాస్త్రీయమా అశాస్త్రీయమా? అన్యాయం జరిగింది ఎవరికి? దోషులు ఎవరు? విభజన హామీల్ని రాబట్టడంలో వైఫల్యం ఎవరిది? ఇకనైనా ఈ చర్చ జరగాలన్న ఉండవల్లి ఆంతర్యం ఏంటి? ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కార్చిచ్చు రాజేశాయి. తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఏపీలోనూ నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా న్యాయం చేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన కుదరదని ఆనాడే ఎల్కే అద్వానీ స్పష్టం చేశారని ఆయన వివరించారు. 8 ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని రాబట్టడంలో వైసీపీ, టీడీపీలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు. లోక్సభలో మరోసారి చర్చ జరిగితేనే ఆంధ్రప్రదేశ్కి సరైన న్యాయం జరుగుతుందని ఉండవల్లి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిందని, రాబోయే రోజుల్లో భయంకరమైన గడ్డు రోజులు ఎదురుకానున్నాయని అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పార్లమెంటు సాక్షిగా ఏపీ ఎంపీలు అందరూ ఏకమై ప్రధాని వ్యాఖ్యలపై చర్చకు నోటీసు ఇవ్వాలని ఉండవల్లి సూచించారు. మరోవైపు తెలంగాణలోనూ ప్రధాని వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రధానికి కూడా సభా హక్కుల నోటీసులు ఇస్తామంటూ టీఆర్ఎస్ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ అంశంపైన వాటి ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు నారాయణమూర్తి గారు, అలానే బీజేపీ నాయకులు పక్కా సత్యనారాయణ గారు, టీడీపీ నాయకులు వలవల మల్లికార్జునరావు గారు, జనసేన పార్టీ నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి గారు మనతో లైవ్లో ఉన్నారు. ముందుగా టీడీపీ నాయకులతో ప్రారంభిద్దాం. మల్లికార్జునరావు గారు, మీ అభిప్రాయం ఏంటి? ప్రధానమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అగ్గిరాజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైనా కానీ ఆంధ్రప్రదేశ్కి ప్రధానంగా న్యాయం జరగాలి అంటే ఈ సందర్భంగా 2 ప్రధాన పార్టీలు కూడా పార్లమెంట్లో చర్చని లేవనెత్తే ప్రయత్నం చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి? ఛానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి నిన్నటి రోజున ప్రధానమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు మరి ఉన్నట్టుగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందువల్లంటే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందన్న విషయం మొత్తం ఈ భారతదేశానికి అంతటికీ కూడా తెలుసు. ఇది తలుపులు వేసేసారు, ఇలాగా తలుపులు వేసేసి మొత్తం పెప్పర్ స్ప్రే చేశారు, ఇలా అని మొత్తం అంతా కూడా ఉన్నట్టుగానే ప్రధానమంత్రి గారు మాట్లాడారు. కాకపోతే ఏంటంటే ఉన్నట్టుగా మాట్లాడి ఆయన గతంలో ఏదైతే మాట్లాడారో ప్రధానమంత్రి గారు, నేను ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టిస్తానని చెప్పి, అలాగే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా నేను ఇస్తానని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ ఈవేళ ఆ పరిస్థితులు ఏం కనపడడంలా, దానికి ఏ రకంగానూ కూడా ఆంధ్రప్రదేశ్ కి సాయం చేసిన పరిస్థితి లేదు. ఇటు వైసీపీ ప్రభుత్వం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన ఏదైతే మన విభజన జరిగినప్పుడు ఉన్న కండిషన్స్ ఏవి కూడా అడగకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎంతసేపు నాకు అప్పు ఇప్పించండి మహాప్రభు, ఈ 2000 ఇప్పించండి, 4000 ఇప్పించండి, 5000 ఇప్పించండి అని చెప్పి బిచ్చమెత్తుకునే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుందే తప్పితే డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేదు. ఎందువల్లంటే వాళ్ళకి 22 మంది లోక్సభ సభ్యులు, 6 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఎక్కడో చోట వాళ్ళ నిలదీయొచ్చు. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏ విధంగా వ్యాఖ్యానించారో ఈవేళ మీరందరూ కూడా చూసి ఉంటారు. ఏంటంటే ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు. ఆయన ఒక గంట సేపు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు. కానీ ఆయన దగ్గర నుంచి ఈ రోజు దాకా స్పందన లేదని ఆయన స్పష్టంగా తెలియజేశారు. మరి దాన్ని బట్టే ఎవరి విధానం ఎలా ఉంది అనేది అర్థం అవుతా ఉంది. అయితే వీళ్ళు ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఆంధ్రప్రదేశ్ కి ఈ రోజైనా సరే న్యాయం చేయవలసిందిగా మరి తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే అందరూ కూడా మనమందరం కలిసి వెళ్దాం, రండి కలిసి వెళ్ళి ఖచ్చితంగా తమిళనాడులో ఏ రకంగా అయితే మరి పోరాటం చేస్తున్నారో, వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలకి ఎలా పోరాడుతున్నారో అలాగా కలిసి వచ్చే పార్టీలన్నీ కలిసి మరి ప్రభుత్వం దీనికి ఫస్ట్ డెసిషన్ తీసుకోవాలి. ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రభుత్వం ముందుకు వచ్చి
ఫలానా పరిస్థితి ఉంది, మనం అందరం కూడా రాష్ట్రం ఈ క్లిష్టతర పరిస్థితుల్లో మరి తప్పనిసరిగా మీరు అందరూ కలిసి రావాలని ఉమ్మడిగా ఒక మీటింగ్ పెట్టి మొత్తం బలం ఉన్నా బలం లేకపోయినా ఒకవేళ చట్టసభల్లో వాళ్ళకి సీట్లు ఉన్నా లేకపోయినా అందరినీ కలుపుకుని ఆ విధానంతో ముందుకెళ్ళిన రోజునే ఈ రాష్ట్రం ఈ దారుణమైన పరిస్థితుల నుంచి బయటపడద్ది. అంతేగాని మేము వెళ్తున్నాం, మేము చేస్తాం, మా కేసులు కూడా చూసుకుంటాం, అంతేగాని అప్పులు కూడా చూసుకుంటాం, అది మన రాష్ట్ర ప్రయోజనాలకు మాకు ఏమాత్రం పట్టం అన్న పరిధిలో మాట్లాడితే మాత్రం రాష్ట్రం అగమ్యగోచరం అయిపోతుంది, అంధకారం అయిపోతుంది. రైట్, ఇది సార్. రైట్. వెంకటలక్ష్మి గారు మీ అభిప్రాయం ఏంటి? ఉండవల్లి గారు చేసినటువంటి సూచన కానీ, ప్రధాని చేసిన వ్యాఖ్యలు కానీ, ఏదైనా కానీ అందరూ ఒక కన్క్లూజన్ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని సరిదిద్దడం ఎలా, ఈ రోజు జరగాల్సినటువంటి చర్యలు ఏంటి? గతంలో కూడా మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడారు, మాజీ ఎంపీ గారు. ఏదైతే మన ప్రత్యేక హోదా ఉందో లేకపోతే విభజన చట్టంలో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా మనము నెరవేర్చుకోవాలి అని చెప్పేసి, అలాగే ఆయన 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధిక మెజారిటీ తోటి గెలిచి ఎక్కువ సీట్లు సంపాదించుకున్నారో అప్పుడే ఆయనకి మొత్తం ఈ ప్రత్యేక హోదాకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ రకంగా మీరు అక్కడ మాట్లాడండి, ఎంపీలుగా మరి 22 మంది ఉన్నారు, మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ భారీ మెజారిటీ తోటి ప్రజలు మీకు ఇచ్చారు, కేవలం పార్లమెంటులో ఏదైతే మనకి ఈ ప్రత్యేక హోదా గాని విభజన చట్టంలో హామీలు గాని ఇవన్నిటికీ కూడా మనం సాధించుకోవాలంటే గనక నాకు మీరు ఇవ్వండి ఎంపీల్ని, 20 మంది ఎంపీలు ఇవ్వండి అని అంటే 22 మందిని ఎంపీల కింద ఇచ్చారు అని చెప్పేసి ఆ రోజునే ఆయన నేను ఇచ్చాను అని చెప్పేసి చెప్పారు. అలాగే ఇప్పుడేమి మీరేదో కేసులు ఉన్నాయి లేకపోతే నన్ను ఏదో దూరం పెడతారని కాకుండా ఆయన బ్రతిమాలుకుంటూనే, ఎందుకంటే ఆ రోజున జరిగింది కాంగ్రెస్ పార్టీలో జరిగిందా లేకపోతే ఏం జరిగింది అన్నది కాదు, ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగిందని స్వయంగా ప్రధానమంత్రి గారే పార్లమెంటులో ఆయన చెప్పారు, చీకట్లో జరిగిపోయింది ఇది అని చెప్పేసి మరి చెప్పారు. కాబట్టి ఆయన్ని వేడుకుంటూనే మీరన్న మాటకే మరి జరిగింది అన్యాయం కాబట్టి దీని మీద చర్చ పెట్టండి అని చెప్పేసి ఇటు టీడీపీ వాళ్ళని ఇటు వైఎస్ఆర్సీపీని అందరూ కూడా మీరు అక్కడ చర్చ పెట్టే విధంగా అక్కడ మనం ఇప్పటికన్నా సరే మీరు వెళ్ళండి అని చెప్పేసి ఆయన మాట్లాడిన తీరు నేను మా పార్టీ తరఫున మేము ఏకీభవిస్తున్నాము. అలాగే మేము కూడా ముందుంటాం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా ప్రత్యేక హోదా కావాలి అని దాని మీద మాట్లాడుతున్నారు, అలాగే విభజన చట్టంలోనే అన్ని కూడా రావాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ రోజుకి స్టీల్ ప్లాంట్ మీద కూడా మేము బీజేపీ తోటి మేము మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా మేము దాని మీద అధికార పార్టీ వాళ్ళు మాట్లాడిపోయినా స్పందించింది మాట్లాడింది కూడా మా పార్టీ వాళ్ళే, ఫస్ట్ మొదటగా వెళ్ళింది కూడా పవన్ కళ్యాణ్ గారే. ఇలా ఈ విధంగా ప్రతిదీ ఆంధ్రుల హక్కు దాని మీద గాని ప్రత్యేక హోదా దాని మీద గాని అమరావతి మీద పోలవరం గురించి గాని మన హక్కులు మనం తీసుకొచ్చిన అధికార పార్టీలో మీరున్నారు, మీరు మాట్లాడండి అని చెప్పేసి ఎప్పటికప్పుడే మరి మా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు చురకలు అంటిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మాకేమీ అనడానికి ఒక్క సీటు కూడా లేదు, ఒక్క ఎంపీ వచ్చినా సరే ఆ రోజున నేను మాట్లాడతానని చెప్పినటువంటి మా పార్టీ తరఫున. కాకపోతే ఇప్పుడు మేము ప్రతి ఒక్కటి కూడా బీజేపీ వాళ్ళకి కూడా మేము అడుగుతాము, అన్ని పార్టీలుగా మనం కలిసి పోరాడుకుందాం. ఇప్పుడు ఆయన ఉండవల్లి గారు చెప్పారు, దమ్ము లేదా ఇప్పటికైనా సరే, ఇంకా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేతకాని వాళ్ళుగా అనుకుంటారు, ఇప్పటికైనా సరే దమ్ముతోటి మనం ముందుకు వెళదాము, ఇప్పటికైనా సాధించుకుందాము అని చెప్పేసి ఆయన వివరణ ఇచ్చారు. ఖచ్చితంగా మనం అందరం ఈ రోజుకైనా సరే మనం అందరం పోరాడాలి. అది కూడా మనమేమి ఇప్పుడు బీజేపీ తోటో లేదా ప్రధానమంత్రి గారికో వ్యతిరేకంగా ఏమీ వద్దు, ఆయనన్న మాటలే ఆయనన్న సూచనలతోటే రిక్వెస్ట్ గా బ్రతిమాలుకుంటూ మనం ఒక అన్యాయం జరిగింది, అది మీరు కూడా గుర్తించారు కాబట్టి పార్లమెంట్ లోనే మీరు మాట్లాడారు కాబట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పి చర్చ పెట్టమని చెప్పేసి ఆయన అడిగిన విధానంలో మేము ఏకీభవిస్తున్నాం. మనం అందరం కూడా కలిసి పోరాడదాం, పార్టీలు అతీతంగా అఖిలపక్షంగా ప్రజలు పార్టీలు అందరూ కూడా మనకు అన్యాయం జరిగిపోయింది కాబట్టి అందరం కూడా ముందుకెళ్దాం అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. ఏంటి వెంకటలక్ష్మి గారికి సడన్ చేంజ్ ఏంటి? ఎందుకు మోడీ గారు ఏపీ పైన అంతటి ప్రేమ కనబరిచే రీతిలో మాట్లాడాల్సిన పరిస్థితి అండి? పవన్ కళ్యాణ్ గారు మ్యాజిక్ ఏమన్నా పనిచేసిందా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం గురించి అసలు వాళ్ళతోటి మిత్రపక్షంగా ఉన్నప్పుడు కూడా మేము ఎందుకని అంటే మాకు ఆయన అప్పట్లో మేము సపోర్ట్ చేసినా ఇప్పుడు సపోర్ట్ చేసినా వాళ్ళతోటి మాకు ఎప్పుడు మిత్రపక్షంగా ఉంటాము. ఆయన చేసే ఉద్దేశంతో మనం వెళ్ళి తెచ్చుకున్న ఉద్దేశంతో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్ని మాట్లాడుతూ ఉంటారు.
ఎప్పుడు ఆ బీజేపీకి కానీ అలాగే ప్రధాని గారికి కానీ ఆయన ఎప్పుడు గౌరవిస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మేము వాళ్ళతో మిత్రపక్షంగా ఉన్నాము. మా సంప్రదింపులు కానీ మా పవన్ కళ్యాణ్ గారు కానీ మా పార్టీ కానీ ఉన్నది. ఇక్కడ అన్నిటి మీద కూడా మరి మేము గొంతెత్తి విప్పిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా మరి ఆ రోజు జరిగిన అన్యాయాన్ని ఈ రోజున మరి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మనం అందరం కూడా పోరాడాలి. ఇప్పుడు హలో వినిపిస్తుంది. ఓకే, నారాయణమూర్తి గారు రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు నుంచి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కూడా మొదటిసారిగా పార్లమెంటు వేదికగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అనేటువంటి ధోరణిలో మాట్లాడిన సందర్భం. దీన్ని రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఏ విధంగా అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి? ఉండవల్లి గారు చేసిన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? ఇవాళ మన రాష్ట్రంలో సీఎం గారు వెళ్ళిన ప్రతి ఢిల్లీ విజిట్ ప్రధానమంత్రి గారిని సుమారుగా 7 సార్లు కలవడం జరిగింది. అదేవిధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షాని 12 సార్లు సుమారు కలవడం జరిగింది. మొన్న తిరుపతి వచ్చినప్పుడు కూడా సదరన్ స్టేట్ సీఎంలతో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానివ్వండి, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇతర పెద్దలు కానివ్వండి, ప్రతి అవకాశాన్ని, ప్రతి ఢిల్లీ పర్యటనలను కూడా చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయాన్ని కానివ్వండి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానివ్వండి, రాష్ట్రానికి రావాల్సిన మిగతా ప్రాజెక్టులు కానివ్వండి, వాటి గురించి ప్రస్తావించకుండా ఏనాడు మీటింగే లేదు. ఒకటి. రెండోది, ఇవాళ ఈ ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను పక్కన పెడదాం. ఎందుకంటే వాళ్ళు గత 5 సంవత్సరాలు కలిసి కాపురం చేసి 14 నుంచి 19 వరకు ఇవాళ ఏదో వెర్షన్ వినిపించడం జరుగుతూ ఉంది. ఆ వెర్షన్ పక్కన పెడితే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బీజేపీ పార్టీతో కలిపి ప్రయాణం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా అసలు బీజేపీ పార్టీ లేదా బీజేపీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వమే మనకి ఈ ప్రత్యేక హోదా కానీ, మనకు రావాల్సిన నిధులు కానీ, పెండింగ్ నిధులు కానీ, ప్రాజెక్టులు కానీ శాంక్షన్ చేయాల్సిన అధికారం ఉంది అనేటటువంటి విషయం వీళ్ళకి తెలుసా తెలీదా? తెలుసు. తెలిసి మరి అదే బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఎందుకు మీరు సింగిల్ ఎజెండాగా వాళ్ళ మీద ప్రెజరైజ్ చేయలేకపోతున్నారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్న 22 మంది ఎంపీలు ప్రతి అవకాశాన్ని పార్లమెంట్లో జరిగినప్పుడు కూడా ప్రస్తావిస్తుంది మేమా లేదంటే వాళ్ళ? అంటే మనం ఏదో మాట్లాడుకుంటూ పోతే ప్రజలు నమ్మేస్తారనే పద్ధతిలో వెళ్తే ఎట్లా? 4 ఛానల్లో నేను కావాలి, మాకు ఒత్తాసు పలికే ఛానల్ ఉన్నాయి, చూపిస్తే ప్రజలు నమ్ముతారనే అపోహలకు ఇప్పుడు కూడా పోతూ వాళ్ళు ఈ విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యతంగా, రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన నిధులు కానివ్వండి, మాకు రావాల్సిన ఏదైతే ప్రత్యేక హోదా కానివ్వండి, మీ 2 పార్టీలు కలిపే కదా ఆలోచన చేసింది. ఇవాళ ప్రధానమంత్రి కూడా పార్లమెంట్ సాక్షిగా అన్యాయం జరిగింది మీరే కదా. ఇప్పుడు చాలా ప్రధానమైన ఒక ఉపరాష్ట్రపతి పదవుల్లో ఉన్న వెంకయ్యనాయుడు గారు ఆ రోజు సాక్షాత్తు ఆయన నోటితో ఆయన ప్రసంగంలో విభజన జరిగే సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భం ప్రసంగంలో ఆయన చెప్పడం జరిగింది, మాకు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పేసి అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అని అన్నారు. మరి మీరు ఎందుకు చేయలేదు అంటున్నాను నేను. మీరు ఇమ్మీడియట్ గా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి కూడా ఇప్పుడు ఇవాళ 7.5 సంవత్సరాలు అయిపోతుంది. ఇవ్వాల్సిన బాధ్యత మీది, అడగకపోయినా ఇవ్వాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే మీరు ఆ రోజు ఒప్పుకున్నారు. ఒప్పుకోకుండా మీరు
ఉదారంగా ఏదో చేస్తున్నాము అంటే అది వేరే విషయం. ఒప్పుకున్నారు పార్లమెంట్ సాక్షిగా అత్యున్నతమైన పాలనా వ్యవస్థకి అసలు ప్రధానమైన కేంద్రం. ఆ పార్లమెంటులో జరుగుతున్న ప్రసంగంలోనే మీరు చెప్పింది చేయకుండా ఇవాళ దాటవేసే కార్యక్రమం చేస్తే దీన్ని ఏమనాలి? మా వంతు ప్రయత్నంగా ఏ లోపం లేకుండా ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా వినియోగించుకుంటూ వాళ్ళ మీద ప్రెజర్ చేస్తూ తప్పనిసరిగా మీరు ఇవ్వాల్సిందే అనేటటువంటి పందాలు మేము అడుగుతూనే ఉన్నాం. అక్కడ విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో కానివ్వండి, లోక్సభలో ఉన్న మా నాయకులు కానివ్వండి, మా ఎంపీలు కానివ్వండి, ఎంతో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇదే విషయానికి ఇచ్చి ముందుకెళ్తా ఉంటే ఇవాళ మరి అనవసరమైన అవాకులు చవాకులు మాట్లాడుతున్నారంటే దీన్ని ఏమనాలి? అంటే ఏ విధంగా చూడాలి? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నారాయణమూర్తి గారు ఒక ప్రశ్న మేము చేస్తున్నా తెలీదా? ఉండవల్లి గారు ఒక్క నిమిషం. ఉండవల్లి గారు చెప్పిన దానికి అసలు ప్రయత్న లోపం ఏదైనా ఉంటే ఆయన మాట్లాడుంటే అది కరెక్ట్ గా మాట్లాడారు, ఇది నిజమే అనుకోండి. ప్రయత్న లోపం లేదు కదా ఇక్కడ. అసలు ఆయన మాటలకి ఒక మేధావి ఆయన ప్రయత్నం లోపం ఉన్నప్పుడు మీరు అడగలేదే, మీరు అడగాలి, మీరు పని చేయాల్సింది. లేదు హోమ్ మినిస్టర్ మన స్టేట్కి వచ్చినప్పుడు అడగాల్సింది, లేదంటే ఢిల్లీ వెళ్ళినప్పుడు అడగాల్సింది, కలిసినప్పుడు అడగాల్సింది అని అంటే డెఫినెట్ గా దానికి ఒక ఇది శాంటిటీ ఉంటుంది. ఇవాళ శాంటిటీయే లేకుండా చేసుకున్నారే. ప్రతి ప్రయత్నంలోనూ లోపం లేకుండా ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. రైట్ సత్యనారాయణ గారు మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ప్రతి డిమాండ్ ని ప్రధానమంత్రి ముందర ముఖ్యంగా కేంద్రం ఒక్క నిమిషం మల్లికార్జున గారు మాట్లాడదారు. మల్లికార్జున గారు నారాయణమూర్తి గారు, మేము ఎవరం కూడా మీరు అధికారంలో ఉన్నారు, మమ్మల్ని అందరినీ కలిసి కూడబెట్టుకోండి, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అని అడిగారు. కానీ ఎంతసేపు మీరేం మాట్లాడుతున్నారు? జగన్ గారు వెళ్ళారు, అడిగారు అని చెప్తున్నారు. ఆయన వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత నేను ఫలానా అడిగాను, ప్రధానమంత్రి గారు ఎలా స్పందించారని ఒక్కసారన్నా మీరు ప్రెస్ మీట్ పెట్టారా? ప్రతి విజిట్లను కూడా ఆయన అడిగిన అంశాలు ఆయన ఏమడిగారు, విషయాల మీద మాట్లాడారు, అది క్లియర్ కట్ గా నోట్ వచ్చింది. ఒకసారి మాట్లాడారు, ఎందుకు వచ్చి మాట్లాడారు మీరు చెప్తే అక్కడ జరిగిన విషయాలు షెడ్యూల్ ప్రకారం ఎందుకు వెళ్తారో చెప్పారు. వెళ్ళిన ఇదేం నాకు అర్థం ఒక క్లారిటీ అంటే ఇప్పటివరకు జరిగింది ఓకే, వైసీపీ టీడీపీ ఈ వర్సెస్ ఎప్పుడు నడుస్తూనే ఉంటది. కానీ ఇప్పటివరకు జరిగింది పక్కన పెట్టదు. ఈ రోజు ఉండవల్లి గారి సూచన మేరకు నిజంగానే ప్రధానమంత్రి నోటి వెంటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి ప్రస్తావన వచ్చింది. కాబట్టి అన్ని పార్టీలు కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం, దీనిలో లీడ్ తీసుకునే బాధ్యత అధికార పార్టీగా వైసీపీ స్వీకరిస్తుందా? అధికార పార్టీ ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అసలు ప్రయత్నం లోపం ఉంటే అప్పుడు ఇంకొకటి మనం ఆలోచించవచ్చు. అట్లా లేదు కదా ఇక్కడ అంటున్నా. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాం కదా అంటున్నా. ఎందుకంటే వీళ్ళు వచ్చి ఏమైనా చేయగలరు అంటే చేసే అవకాశం లేదు అక్కడ. ఎందుకంటే బలం లేదు అంటే, వీళ్ళకి ఏమైనా బలం ఉంది అంటే అసలు ప్రజలు పట్టించుకోవడం పక్కన కూర్చోబెట్టారు. వీళ్ళకి బలమే లేదు కదా, ప్రజలు పక్కన కూర్చోబెట్టారు. మొత్తం సంపూర్ణంగా ప్రజలు విశ్వసిస్తున్నారు, ప్రయత్న లోపం లేదు, ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి. రైట్ సత్యనారాయణ గారు మాట్లాడతారు. సత్యనారాయణ గారు ఏం చెప్తారు? 22 మంది ఎంపీలు మేము, ఎంపీలు పెరిగితే మాత్రం 22 50 100 అవుతుంది కదా. అట్లా 25 అవుద్ది. 22 మంది ఎంపీలు మొత్తం ఎంపీలే మేమైతే. సో ప్రయత్న లోపం లేదు. తప్పనిసరిగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు ఇంకా పోతాం, తప్పనిసరిగా సాధించుకుంటాం. రైట్ ఒక నిమిషం సత్యనారాయణ గారు మాట్లాడతారు. సత్యనారాయణ గారు ఏం క్లారిటీ ఇస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఒక వాదన చెబుతోంది, అలానే అధికారంలో ఉన్న పార్టీ ఒక వాదన చెబుతుంది.
చాలా క్లియర్గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వైసీపీ టీడీపీ రెండు ఫెయిల్ అయినాయి అని చెప్పేశారు. ఇంకోవైపు నుంచి చూస్తే ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అంటారు, మరి న్యాయం చేసేది ఎవరు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి వారందరూ కూడా నాకు నమస్కారాలండి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడే దాంట్లో వారు నిజాయితీపరుడైనటువంటి వ్యక్తే గానీ నిబద్ధత లేనటువంటి నాయకుడైన ఆయన 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే రాష్ట్ర విభజన జరిగినప్పుడు నోరెత్తనటువంటి వీళ్ళు ఇవాళ తాజా విశ్లేషణలు మొదలు పెట్టడమే మొట్టమొదటి తప్పు. 2, వీళ్ళు 2013లో ఎప్పుడైతే వీళ్ళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఆవేళ గెలవడానికి ఒక ఆలోచన చేసి ఆంధ్ర ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి, తెలంగాణ ప్రాంతంలో లబ్ధి పొందడానికి రాష్ట్ర విభజన ఆర్టికల్ 3 కింద వాళ్ళు పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్టికల్ 3 కింద రాష్ట్ర విభజన చేసేటటువంటి హక్కు లోక్సభలో సంపూర్ణంగా కేవలం 3 నిమిషాల కాలంలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం మీద ఏ రకమైనటువంటి చర్చ లేకుండా ఈ యొక్క బిల్లు పాస్ అవడం జరిగింది. చర్చ ఎప్పుడు ప్రారంభించబడిందంటే అది లోక్సభ నుంచి రాజ్యసభకు వచ్చినప్పుడు ఇప్పటి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు దీని మీద చర్చ లేవనెత్తిన తర్వాతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి కావాలి, ఏమి అక్కర్లేదు అనేటటువంటి విషయాలు చర్చ స్టార్ట్ అయింది. ఒకవేళ వెంకయ్య నాయుడు అనేటటువంటి వ్యక్తి అసలు ఈ చర్చ ప్రారంభించకపోతే ఈ రోజు మనం కూర్చొని మాట్లాడటానికి కూడా అవకాశం లేదు. కారణం ఏంటంటే లోక్సభలో జరిగినట్టే రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయిపోయి ఉండేది. వెంటనే దానికి పూర్తి అశాస్త్రీయంగా ఈ యొక్క విభజన పూర్తిగా జరిగి ఉండేది. అయితే ఆ రకమైనటువంటి సదుపాయం లేకుండా వాళ్ళ ఇంతమంది మాట్లాడటానికి, ఇన్ని ఛానల్స్ పెట్టడానికి, అసలు ఏపీ స్టేట్కి ఏం జరిగింది ఏం జరగలేదు అనేటటువంటి అవకాశం కల్పించడానికి కారణం అక్కడ వెంకయ్య నాయుడు గారు రేస్ చేసిన తర్వాత ఆ యొక్క సందర్భంలో అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. ఏపీ స్టేట్కి స్పెషల్ స్టేటస్ సంబంధించిన విషయం లగాయతూ అనేక రకాలైనటువంటి గ్రాట్యుటీకి సంబంధించిన విషయాల మీద అప్పటి ప్రధానమంత్రి పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడుతూ మేము దీన్ని సంబంధించినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద దీన్ని డిక్లేర్ చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని బిల్లులో పొందుపరచమని చెప్పి సభ్యులు అడిగారు. బిల్లులో పొందుపరచకుండా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మీద వారు మాట్లాడటం జరిగింది. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో మాట్లాడేదానికి కాన్స్టిట్యూషనల్ గైడెన్స్ ఉందా లేదా అనేటటువంటిది క్వశ్చన్ ఆఫ్ లా. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఆర్టికల్ 371 నుంచి అందులో ఉన్నటువంటి సబ్ క్లాజులు A2, 3, 4 అప్పటి నుంచి J దాకా 7 సెక్షన్స్లో ఉంటాయి. స్పెషల్ కేటగిరీ స్టేటస్కి సంబంధించినటువంటి విషయాలు అమలు చేయడానికి కావాల్సినటువంటి అవకాశం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు భారత రాజ్యాంగం ప్రకారం లేకపోయినప్పటికీ దానికి సంబంధించినటువంటి విషయాల మీద అటు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచార సభలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఇచ్చి ఈ యొక్క రాష్ట్రానికి ఇస్తామని చెప్పినప్పటికీ రాజ్యాంగంగా దాన్ని సమర్థించేటటువంటి పరిస్థితి అక్కడ రాజ్యాంగంగా లీగల్ బైండింగ్ లేదు. లీగల్ బైండింగ్ లేని పరిస్థితిలో 2014లో ఎన్నికలు జరిగిన తర్వాత తెలుగుదేశం మేము మిత్రపక్షంగా ఉండి జనసేన మద్దతుతోటి ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయాల్లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంలో మాతో పాటు భాగస్వామ్యంగా ఎన్డీఏ ప్రభుత్వంగా ఉండగా కేంద్రం నుంచి ఈ యొక్క విషయాల మీద స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటటువంటి పాయింట్ కాకుండా స్పెషల్ ప్యాకేజ్ అనేటటువంటి విషయంతో ఇరు పార్టీలు కూడా అంగీకరించి సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర శీఘ్ర అభివృద్ధికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటే స్పెషల్ ప్యాకేజ్ ద్వారానే స్పీడ్గా ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి కారణంతో స్పెషల్ కేటగిరీ స్టేటస్ నుంచి ఈ యొక్క స్పెషల్ ప్యాకేజ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ఇబ్బంది ఎక్కడొచ్చింది అనేటటువంటి పాయింట్ వచ్చినప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్లో కేవలం 90% నిధులు రాష్ట్రానికి ఇస్తే 10% నిధులు కేంద్రం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క 10% కూడా కాకుండా 100% కూడా పోలవరానికి సంబంధించిన నిధులు కూడా కేంద్ర ప్రాజెక్టు కింద యాక్సెప్ట్ చేస్తూ ఈ స్పెషల్ ప్యాకేజీ అనేటటువంటి పాయింట్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనికి సంబంధించి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి అప్పులు తీసుకొచ్చేటటువంటి విషయంలో ఏషియన్ బ్యాంక్కి అక్కడ వాళ్ళు వెళ్ళడం జరిగింది. అయితే 2003లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి FRBM చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం కారణంగా ఫిస్కల్ డెఫిసిట్ 3.5% పెంచకూడదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి రాజ్యాంగంగా సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మేము ఇవ్వమని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే వారు ఇవ్వలేదన్నారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలుగుదేశం ప్రభుత్వం లేఖ రాసింది. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన లేఖకి అయితే మీరు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ మీరు బయటకు వెళ్ళొద్దు, డొమెస్టిక్గా హట్కో నుంచి నాబార్డు నుంచి మీరు లోన్లు తీసుకుని దీనికి రమ్మనమని చెప్పి అడిగితే సేమ్ అదే FRBM చట్టమే ఇక్కడ కూడా అడ్డం వస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి ఒక ఆలోచన చేసి మా పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులు కమ్మంపాటి హరిబాబు గారు,
తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా కలిసి కూర్చున్న తర్వాత స్పెషల్ పర్పస్ వెహికల్ అనే దాన్ని ఏర్పాటు చేయండి. దీనికి సంబంధించిన ఇబ్బందులు ఏమి లేకుండా మొత్తం నిధులన్నీ కూడా దానికి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆనాటిదే చెప్పడం జరిగింది. అయితే స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేయని కారణంగా నేరుగా నిధులు మాకే ట్రాన్స్ఫర్ చేయమని అడిగేటటువంటి విషయంలో తెలుగుదేశానికి మాకు విభేదం స్టార్ట్ అయింది. ఈ విభేదమే 2018లో మా ఇద్దరం కూడా విడిపోయేటటువంటి పరిస్థితి. తర్వాత మమ్మల్ని వాళ్ళు ధర్మ పోరాట దీక్షలతోటి ఈ రాష్ట్రం అంతా కూడా కేవలం భారతీయ జనతా పార్టీ వల్ల నష్టపోయిందని చెప్పి నరేంద్ర మోడీ గారు అందరినీ మా కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలన్నింటి మీద కూడా వారు తీవ్రంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. 2019 వచ్చేటటువంటి పరిస్థితి ఏంటంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల ప్రచార సభలో మాకు మొత్తం పార్లమెంట్ సభ్యులన్నీ కూడా అప్పచెప్పడం మేము పట్టుకొస్తామని చెప్పి వీరు అడగడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ ఉన్నటువంటి జనాభాలు ఇప్పుడు వారు ఏమంటారంటే వారికి భారతీయ జనతా పార్టీకి నేరుగానే 303 స్థానాలు వచ్చినాయి కాబట్టి మా అవసరం లేదు కాబట్టి మేము వాళ్ళ మీద ఒత్తిడి చేయలేము అనేటటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ రోజు వాస్తవంగా జరిగేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క విభజన చట్టానికి సంబంధించిన విషయాల్లో నోటీసులు ఇవ్వమని చెప్పి ఈయన అడుగుతున్నారు అరుణ్ కుమార్ గారు. నోటీసులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఇవ్వడానికి ఏమి ఇవ్వడానికి దానికి సంబంధించిన విషయాలు అడగటానికి దానికి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబద్ధత దానికి ఉండి తీరాలి. ఆ రాజ్యాంగ నిబద్ధత కేవలం ఇంకా ఆయన తెలంగాణ నుంచి అయితే ఇప్పుడు ఇందాక న్యూస్లో కూడా చూశాను సభా హక్కుల తీర్మానం పెడతారు. సభా హక్కుల తీర్మానం ఏ ప్రయోజనం కింద పెడతారు సెక్షన్ అప్లా ఏంటో కూడా నాకెవరికి తెలియదు. నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానంలో నేను చెప్తున్నాను. ఈ రకమైనటువంటి విషయాలు కేవలం రాజకీయంగా నడపడానికి ఏదో భారతీయ జనతా పార్టీని దోషిగా చూపించేటటువంటి ప్రయత్నంలో ప్రజాబాహుళ్యంలో రెండు పార్టీలు కూడా బీజేపీని పెద్ద నేరస్తులుగా చూపించి తద్వారా రాజకీయ లబ్ధి పొంది తమకు ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ప్రతిష్ట కోల్పోతున్నారో దాన్ని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. ఆ రకమైనటువంటి ప్రయత్నంలో భాగంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ని ద్వారా ఈ రోజు ఈ చర్చ ఇదంతా కూడా జరుగుతోంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విభజనకి జరిగిన తర్వాత ఈ 7.5 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి నిధులు కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ప్రాజెక్టులు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి విషయాల మీద కానీ ఎక్కడే ఉన్నారు. ఈ రోజు మొత్తం మీకు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు సీవే కానీ ఎయిర్వే కానీ రివర్వే కానీ మీకు సంబంధించిన రైల్వే కానీ టోటల్ అన్ని కూడా టోటల్ నేషనల్ హైవేస్ కానీ మొత్తం దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ ఐఐటి కానీ ట్రిపుల్ కానీ మీకు తిరుపతిలో సంబంధించిన మీకు ఫ్యాషన్ డిజైనింగ్ స్కీమ్స్ కానీ మొత్తం టోటల్ దాదాపుగా మీకు 27 యూనివర్సిటీస్ పెట్టడం జరిగింది. యూనివర్సిటీస్ సంబంధించి ఆల్రెడీ మా తాడేపల్లి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ పెట్టడం నెట్ పెట్టారు. అప్పుడే 2వ బ్యాచ్ కూడా 3వ బ్యాచ్ కూడా బయటకు వెళ్ళే పరిస్థితి ఉంది. అయితే దీనికి కావాల్సిన కొన్ని నిధులు తాత్కాలిక ఓవర్ నైట్ గా ఒక్కసారి రాత్రి ఏది కూడా రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అని ఒక రోజు జరిగేది కాదని దశల వారికి జరుగుద్ది. కానీ ఇక్కడ జరుగుతున్నప్పటికీ కూడా ఇంత జరుగుతున్నప్పటికీ ఇవాళ కేంద్ర రాష్ట్రం ఇవాళ నిన్ననే నిర్మలా సీతారామన్ గారు కూడా మన పార్లమెంట్ లో బడ్జెట్ సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. ఏపీ స్టేట్ కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా పెద్ద ఎత్తున నిధులు సేకరించడంలో కూడా ఆ ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాన్ని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. మేము ఇచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ ఏపీ స్టేట్ కి సంబంధించిన విషయాల్లో కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అయితే కాన్స్టిట్యూషనల్ గైడెన్స్ లో ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా ఈ స్పెషల్ ప్యాకేజీకి ఉన్నటువంటి అడ్డంకి కారణంగా లేదా చంద్రబాబు నాయుడు గారు అమాయకుడయ్యి ఆయన అంగీకరించేటువంటి స్పెషల్ ప్యాకేజీకి ఆయనకి రాజకీయ అనుభవం లేదా ఆయనకి తెలీదా? ఖచ్చితంగా తెలుసు. వారు కూడా దాదాపుగా 10 సంవత్సరాల కాలం ఈశాన్య రాష్ట్రాల్లో ఇవాళ మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ ఈ సంబంధించినటువంటి 8 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి అభివృద్ధిని స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో చూస్తే దేశంలో టాప్ 10 లిస్ట్ లో కూడా లేని కారణంగా అభివృద్ధికి కేవలం స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాదు స్పెషల్ ప్యాకేజ్ అయితే చాలా స్పీడ్ గా అవుతుందని చెప్పి వారు అంగీకరించే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే దీని అంతా కూడా డైవర్ట్ చేసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏంటంటే రాష్ట్రంలో ఒక రాజకీయ శూన్యత ఉంది మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి మీరు రండి అని అడిగేటటువంటి పరిస్థితి. కానీ తప్పు చేసిందే కాంగ్రెస్ పార్టీ. అరుణ్ కుమార్ గారు అసలు ఈ విషయం మాట్లాడడానికి ఆయనకు అర్హత లేదు. ఎందుకంటే ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ప్రవేశపెట్టినప్పుడు మాట్లాడలేదు. ఆయన ఆ సభా హక్కుల వల్ల నేను నోటీస్ ఏదో ఆవేళ ఇచ్చి ఉండవలసింది, ఆవేళ ప్రధానమంత్రితో మాట్లాడుతుండవలసింది. లోక్సభలో అసలు బిల్లు ప్రతిపాదించి 3 నిమిషాల్లో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఆ 3 నిమిషాల్లో ఈయన కూడా అక్కడే ఉన్నాడు. మరి రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు మాట్లాడితే తప్ప ఈనాడు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఒక ఎస్యూమింగ్ ఫర్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ రాజ్యసభలో కూడా 2 నిమిషాలకి బిల్లు పాస్ అయిపోయి ఉంటే అసలు వాళ్ళు మాట్లాడదా చర్చించడానికి అవకాశం ఉందా? న్యాయం చేయడం విషయంలో ఇదా నారాయణమూర్తి గారు ప్రస్తావించారు. 7 సార్లు సీఎం గారు ఢిల్లీ వెళ్లి అడిగినటువంటి ఒకే ఒక అంశం ప్రత్యేక హోదా. దీనిపైన క్లారిటీ ఇస్తే మిగతా అంశాలకు అన్ని సమస్యలకు పరిష్కారం వస్తుందనేటువంటి వాదన ఉంది. ఈ రోజు ప్రధానమంత్రి స్వయంగా ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది అంటున్నారు. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయడానికి ఎంతవరకు అవకాశం ఉంది? లేదండి. ఎందుకంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీరు దయచేసి కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 371 క్లాజెస్ చదవండి.
ఆ క్లాజెస్ కానప్పుడు ఎక్కడ దేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరికి కూడా అవకాశం. అందులోకి మన ఫైనాన్స్ కమిషన్ రద్దు చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ పెంచాం. నీతి ఆయోగ్ ఉన్నటువంటి సిఫార్సుల మేరకే దీనికి సంబంధించిన వ్యవహారాలను కూడా వెనక్కి వెళ్ళి మనం ఏదన్నా ఒక పని చేసినప్పుడు అది ఇట్ షుడ్ బి గవర్న్ బై లా, కాన్స్టిట్యూషనల్ గైడెన్స్ లేకుండా దేని పడితే మాట్లాడేస్తే ఇప్పుడు ఈ రాష్ట్రంలో వైసీపీ అనేక జీవోలు తీసుకొచ్చింది. ఎందుకు కోర్టులు కొట్టేసినాయి? అది కేవలం జీవో తీసుకొచ్చేస్తే అవదే. ఇట్ షుడ్ బి గవర్న్ బై లా. అది చట్టం నిలబడాలి, చట్టం సహకరించాలి. చట్టం సహకరించకుండా నువ్వు తీసుకునే నిర్ణయాలు ఏవి కూడా నిలబడవు ఈ న్యాయస్థానాల్లో. కాబట్టి మన ఊరికి దాన్ని చేసేటటువంటి విషయం కాదు. అందుకనే దానికోసమే వయా మీడియాగా మేము ఆవేళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటే స్పెషల్ ప్యాకేజ్ అనేటువంటి పాయింట్కి వచ్చి దీనికి సంబంధించిన విషయాల్లో కూడా ఇంకా స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో 90% 10% సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ని సెంట్రల్లీ గైడెడ్ స్కీమ్స్ అని రెండు ఉంటాయి, 2 స్కీమ్స్. అందులో 90-10% ఇస్తారు స్పెషల్ ఈ యొక్క ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకి. మిగిలిన రాష్ట్రాలకి 60-40% ఉంటుంది. 60% సెంట్రల్ గ్రాంట్, 40%. బట్ పోలవరం లాంటి ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్టు నిన్న కూడా తాజాగా మనం చేసిన అమెండ్మెంట్ లో మొత్తం 100% నిధులు కూడా దానికి సంబంధించినటువంటి మొత్తం బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రకంగా కేంద్రం తనకు ఉన్నటువంటి సహాయ సహకారాలు చేస్తుంది. కానీ ఈ రాష్ట్రంలో మాకేంటంటే మమ్మల్ని బదనాం చేసేటటువంటి ప్రయత్నంలో మన తెలుగుదేశం 2018-19 దాకా చేసిన ఇవాళ వైసీపీ ఈ యొక్క కేంద్రానికి ఆ లెక్క వైసీపీగా స్టార్ట్ చేయలేదు. వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు, సన్సనగా వాళ్ళు డెవలప్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరి బుద్ధాల మీద తుపాకు పెట్టి బీజేపీ బుద్ధాల మీద తుపాకు పెట్టి జనాన్ని కాల్చి అభివృద్ధి పొందేటువంటి ప్రయత్నం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదంటే మీకు ఇవాళ ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ కాక ఏమున్నాయండి, నేషనల్ రైల్వేస్ కాక ఏమున్నాయి? ఇవాళ తాజాగా ఉన్నటువంటి సీ పోర్టులు చూడండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ చూడండి, మొత్తం అన్ని కూడా వచ్చింది కేంద్ర ప్రభుత్వం నిధులకైతే. గ్రామానికి వెళ్ళండి మీరు, 14th ఫైనాన్స్ కమిషన్ కానీ 15th ఫైనాన్స్ కమిషన్ కానీ నరేగా కానీ ఫుడ్ ఫర్ వర్క్ కానీ మీరు ఏ వర్క్ తీసుకోండి, అంగన్వాడీ కానీ మీకు జగనన్న పథకం కాదు ఆఖరికి అన్ని రకాల పథకాలు కూడా మీరు చెప్తారు. అన్ని పథకాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి 60-70% లోన్స్ అలొకేటెడ్ ఫ్రమ్ సెంటర్ నుంచి ఇస్తున్నాం మేము అన్ని కూడా. మొన్నదాకా తెలుగుదేశం ఆ అన్న, ఇప్పుడేమో ఈ అన్న, ఈ అన్నలతోటి సరిపోయింది తప్ప అసలు వాస్తవం జనం డబ్బు జనానికి వెళ్ళడానికి అడ్డం లేని పరిస్థితి. ఈ రకమైన స్థితిలో ఈ చర్చ ఏంటంటే మా లెక్క, నేను ఆన్వ్యాపం భారతీయ జనతా పార్టీ నేను చెప్పేది, మేము మా మిత్రపక్షం జనసేనతో కలుపుకుని వారితో మేము చెప్తాం. వారి రాష్ట్రాలు వారికి ఉండే జెండా వారికి ఉంటుంది, వారు మాట్లాడతారు. అయితే ఒక కారణం చేత రాష్ట్రంలో విభేదం రాదు, అది దానికి సంబంధించిన అంశాలు మాకుంటాయి. మా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఈ రకంగా జరుగుద్ది అనేది మా యొక్క యోచన ఖచ్చితంగా జరుగుద్ది. ఇప్పుడు ప్రధానమంత్రి గతి యోజనలో కూడా మేము ఈ రోజు వదిలేసినటువంటి ప్రాజెక్టులో అతి ప్రధానమైనది కాకినాడ నుంచి బకింగ్హామ్ కాలువకి వెళ్ళేటటువంటి ప్రాజెక్టు కూడా మేము ఇంప్లీట్ చేయమని చెప్పి కూడా మేము రిప్రజెంటేషన్ తోటి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా నావిగేషన్ కూడా పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రకంగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు వినియోగించుకునేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ పక్షాన ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా ఉంటుంది. అయితే విషయం ఏంటంటే పేరుంది, పూర్వం ఏంటి కట్నం అంటే ఇచ్చేవారు. కట్నం ఏమైంది? ఎప్పుడైతే మీకు కట్నం నేరం కింద పరిగణింపబడిందో లాంఛనం కింద మారింది. మేము కూడా అదే చెప్తున్నాం. కట్నం అనేది స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఇప్పుడు లాంఛనం అనేది స్పెషల్ ప్యాకేజ్. లాంఛనం కోసం ప్రయత్నం చేయండి, మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను. మీ లాంఛనాలను ప్రజలు ఒప్పుకునే పరిస్థితిలో ఉన్నారంటారా? ఎందుకంటే ప్యాకేజ్ గురించి మాట్లాడే కదా చంద్రబాబు గారు గది దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి లాంఛనాలను చంద్రబాబు నాయుడు గారు దాని కారణంగా దిగలేదండి. చంద్రబాబు నాయుడు గారు సనాతనంగా తెలుగుదేశానికి ఉన్నటువంటి ఓటు బ్యాంకును వదులుకుని బీసీలకు ఎప్పుడైతే కాపులు తీసుకొచ్చి బీసీల్లో పెడతాననేటటువంటి ఆలోచన వారు చేశారో, ట్రెడిషనల్ గా ఉన్నటువంటి తెలుగుదేశానికి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు 20-25-30% జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయింది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్ని మార్చింది వెనుకబడిన తరగతులు. వెనుకబడిన తరగతులు వచ్చిన అభద్రతాభావమే తెలుగుదేశం ఓడిపోయింది. ఆ కారణమే తప్ప చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆధారంగా ఏం పోలేదండి. మేజర్ ఓట్ షేర్ ఆ రకంగా పోయింది. రైట్ రైట్ నారాయణమూర్తి గారు యాక్సెప్ట్ చేస్తారా? ఈ కట్నం సంగతి పక్కన పెట్టేద్దాం, ఇక లాంఛనం రూపంలో ఆలోచిద్దాం. రాష్ట్ర అభివృద్ధి గురించి లాంఛనం రూపంలో ఆలోచించేటువంటి అవకాశం వైసీపీకి ఉందా? సార్ కట్నాలు లాంఛనాలు ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి, కానీ ఇప్పుడు ఆన్ ది ఫ్లోర్ మాట్లాడిన మాటలు అవి వదిలేసి ఇట్లా 90-10 ఉంటుంది, లేదంటే 60-40 ఉంటుంది, అవన్నీ ఎలాగో ఉన్నాయి, సిస్టంలో ఉన్నవే అవి. మీరు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరంలా. మీరు చెప్పిన వాగ్దానం ప్రకారం ఆ రోజు విభజన చట్టం డిస్కషన్ లో ఏం చేశారు మీరు? వెంకయ్యనాయుడు గారు పెద్ద మనిషి, ఆయన ఇప్పుడు కూడా మన దేశానికే ఉపరాష్ట్రపతిగా ఆయన అక్కడ ప్రముఖ స్థానంలో కూర్చున్నారు. మీరు చెప్పిన మాట ప్రకారం ఇవ్వండి అంటున్నా. అంటే మీరు చెప్పేటప్పుడు ఇది ఆలోచించలేదా? మీరు పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడు ఇది ఆలోచించలేదా? ఎస్, ఉండవల్లి గారు ఆయన కూడా హై విట్నెస్ అక్కడ. ఆయన ఆ రోజు అక్కడ చేసిందంతా చేసి ఇప్పుడు మీరు గట్టిగా పోరాడలేదు, అడగలేదు. రైట్
కరెక్ట్ కాదు అడగడం. అది దాన్ని మనం ద్వంద్వంగా మనం తోచిస్తున్నాం. కానీ ఇవ్వాల్సిన మీరే, ఆ రోజు అడిగిన మీరే, ఇప్పుడు ఇవ్వాల్సిన స్థితిలో ఉన్న మీరే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే మీరు ఇవన్నీ మేము యూనివర్సిటీ ఇచ్చాము, లేదంటే ఇన్స్టిట్యూట్లు ఇచ్చాము, లేదంటే సంస్థలు ఇచ్చాము, లేదంటే రైలు ట్రాక్లు వేసాము, రోడ్లు వేసాము. రోడ్లు అంది దేశం అంతా ఉన్నాయి, ట్రాకులు దేశం అంతా ఉన్నాయి, రోడ్లు. మరి ఇవ్వాల్సినవి మీరు ప్రామిస్ చేసి చాలా ఇంకా ఉండిపోయాయి, అవి పూర్తి కాదా? రైట్. మీరు చేశారు స్టేట్ కి సంబంధించి చాలా ప్రామిస్ చేశారు. సిపిఎస్ వస్తే రద్దు చేస్తారన్నారు, చేసేయండి. సిపిఎస్ రద్దు చేస్తారని చేయండి. మీకు మీరు రాగానే చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాల మీద మీరు రివర్స్ స్టాంపింగ్ మీద ఈ హామీలు మీరు కూడా నిలబెట్టండి. చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి, ఏం చేశారు చెప్పండి. పోలవరం వదిలేస్తున్నారు, ఉత్తరాంధ్రలో ఉన్న సింగల్దారులు, నాగావళి మీద ఉంది, వంశధార మీద ఉంది, మహేంద్ర తనయ మీద ఉంది, కోటపల్లి ఉంది. ఎక్కడ ఏంటి అది మాట్లాడటానికి కాదండి, మాట్లాడటం కాదు, మనం మాట్లాడితే మన దగ్గర కూడా ఉండాలి సమాచారం. అంటే ఆంధ్రప్రదేశ్ అంతా అంత సులభం అయిపోయిందా? మళ్ళీ ఇప్పుడు ఉందండి అంతే. చులకనేంటండి, చులకతో పని మీ చేతిలో పెట్టుకున్న చులకనేదేమో చేయమని అంటున్నాం. కూడా చెప్పేది మీరు కూడా న్యాయం చేయండి. న్యాయం చేయండి, కేంద్రం నుంచి చేసి న్యాయం కేంద్రం నుంచి చేస్తారు. రైట్. ఒక నిమిషం వెంకటలక్ష్మి గారు చాలా క్లియర్ గా చెప్పేశారు సత్యనారాయణ గారు. అంటే విధానాలు ఏంటి అనేది ఒక క్లారిటీ ఇచ్చారు, కేంద్రం అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి, కానీ న్యాయం జరగాలంటే ప్రత్యేక హోదా అనే దిక్కు అనేటువంటి అంశం పదే చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ విషయంలో జనసేన పార్టీ ఇచ్చేటువంటి క్లారిటీ ఏంటి? ప్రత్యేక హోదా వస్తేనే మన ఆంధ్ర రాష్ట్రం కొంచెమన్నా ముందుకెళ్తది. మరి ఇంత అన్యాయం జరిగిన తర్వాత పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి గారే నిన్న కూడా ఇన్నాళ్ళు ఏది జరిగిందన్నది కాదు, ఆయనే అన్యాయం జరిగిందని చెప్పేసి ఆయన నోటితో ఆయన మాట్లాడారు. కాబట్టి అసలు ఈ అధికార పార్టీ స్టాండ్ ఏంటి? ఆయన అంటున్నారు ఇందాక వైఎస్ఆర్సీపీ నాయకులు, మీరు జనసేన పార్టీ అంత మిత్రపక్షంగా ఉన్నారు కదా, మీ స్టాండ్ తోటి మీరే ఏకపక్షంగా మాట్లాడొచ్చు కదా అని. మాకెట్లా సాధ్యం అవుతుందండి ఏకపక్షంగా? మరి మీరుండి ఏం చేస్తారు? 22 మంది మీరు ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మరి మీ నాయకులు మీరంతా ఏం చేస్తారని చెప్పేసి అంటే మాకు లేదో వాళ్ళకి అసలు మన సంబంధం లేదు, వాళ్ళు అధికారికంగా వాళ్ళు అన్ని రకాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మన మాట లెక్క చేయరు అని అంటానికి లేదు. ఎందుకని మీరు అడగట్లేదు, ఎందుకని మీరు పోరాటం చేయట్లేదు? 7 సార్లు ఇదే దారి మీద ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు? ఈ ప్రత్యేక హోదా గురించి మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, ఏమని చెప్పారు? ఆయన ఏం చెప్పారు? ఈయన ఏమని ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు కంప్లీట్ చేయండి. మీరు మాట్లాడదు గారు నారాయణమూర్తి గారు ఒక సెకండ్. వెంకటలక్ష్మి గారిని కంప్లీట్ చేయండి, మీరు మాట్లాడదు కానీ ఖచ్చితంగా. వెంకటలక్ష్మి గారు కంప్లీట్ చేయండి. ఇప్పుడు నారాయణమూర్తి గారు చెప్తున్నారు కదా, మేమేం మాట్లాడతాం ఏంటంటే, మేమేమన్నా అధికారంలో ఉన్నామో, ఒక ఎంపీ అయినా మాకు ఉన్నారా? మిత్రపక్షంగా ఉంటే మిత్రపక్షంగా జనసేన పార్టీ ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన మాట్లాడారు కదా నిన్న పార్లమెంట్ లో. ఇప్పుడు దీని మీద ప్రభుత్వం ఇలా చేసింది అని చెప్తా ఉంటారు. ఆ పోలవరానికి కూడా ఎంత కమిషన్ చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడో అందుకని ఆయనే చేస్తున్నాడు వర్క్, ఇది కేంద్రానికి అప్పచెప్పవచ్చు కదా అన్నారు. మరి మీరు చేసిందేంటి? ఈ రోజు కూడా పోలవరం మా జిల్లాలో
మీకు మీరు ఎదగాలి, ఒక ఎంపీ రావాలి, ఒక ఎమ్మెల్యే రైట్ రావాలి రైట్ ఒక్క నిమిషం ఒక్కొక్క దాంతో ధ్వంసం చేసేస్తున్నారు. ఎక్కడా కూడాను సంక్షేమ అభివృద్ధిని ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నుంచి ప్యాకేజీ తీసుకోవడానికి పార్టీ తీసుకెళ్లారు కానీ అసలు ఎక్కడ మీరు ఫైట్ చేస్తున్నారండి? 7 సార్లు ఢిల్లీలో వచ్చారు ప్రత్యేక హోదా గురించి, మాకు తెలియదే అసలు ఎప్పుడో విషయం సినిమాల్లో డైలాగ్ చెప్పడం కాదు ఫైట్ చేయడం అంటే. ప్రజాస్వామ్యుతంగా మనం ప్రధానమంత్రి కలిసినప్పుడు ఆ పోలిక మనం రావాల్సిన ఏదైతే మనకు రావాల్సిన ఏదైతే సంస్థలు ఉన్నాయో లేదంటే మన ప్రత్యేక హోదా ఏదైతే ఉందని ప్రజారూపంలో కానీ మాట్లాడడం అడుగుతారు. ఫైట్ చేయడం అంటే సినిమాలో ఫైట్ చేయడం కాదా మీది? సినిమాలో ఫైట్ చేసినట్టు కాదు ఇది. రైట్ 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 ఒక నిమిషం మల్లికార్జున గారు వాళ్ళకు ఉంది కాబట్టి ఆ అధికారంతో వాళ్ళు మనం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి రైట్ రైట్ ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం వెంకటలక్ష్మి గారు ఒక్క నిమిషం ఆగండి మల్లికార్జున గారు ఉంటే రాజకీయాలు అర్థం అవుతుంది. ప్యాకేజ్ తీసుకోవడం అప్పుడప్పుడు మాట్లాడితే అర్థం కాదు రాజకీయాలు. ఒక్క సెకండ్ మల్లికార్జున గారు ప్రభుత్వం హైదరాబాద్ షూటింగ్ లేదా ప్రజలు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ షూటింగ్ ఎలా ఉండదు? హైదరాబాద్ షూటింగ్ ఎలా రాజకీయాలంటే మనం ప్రజల్లో ఉండాలి, ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి. రైట్ ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మీడియేట్ చేయడం వల్లనే ప్రధానమంత్రి మనసులో ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగింది అనేటువంటి వాదన వచ్చింది అనేది జనసేన చెబుతున్నటువంటి మాట మీరు అంగీకరించరా? మిత్రపక్షంగా జనసేన రోల్ మీరు యాక్సెప్ట్ చేయరా? ఒక్క నిమిషం మల్లికార్జున నారాయణమూర్తి గారు మీరు యాక్సెప్ట్ చేయరా? మిత్రపక్షంగా జనసేన కన్విన్స్ చేయబట్టే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అన్యాయాలపైన ప్రధానమంత్రి కూడా దృష్టి పెట్టారనే వాదన మీరు అంగీకరిస్తారా? దృష్టి పెట్టడం కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఎ సీఎం 7 times ఆయన కలిసే ప్రధానమంత్రిని. అట్లాగే సీఎం గారు కలిసినందుకు స్పందించలేదు అని అంటే ప్రధానమంత్రికి మాట విలువ కూడా ఉండదు అప్పుడు. ఎందుకంటే 7 సార్లు సీఎం గారు ప్రధానమంత్రిని కలిస్తే పట్టించుకోకుండా ఉంటే ఇది ఏ విధంగా చూస్తారు? అప్పుడు ప్రధానమంత్రి వ్యూహం కానివ్వండి లేదా ప్రధానమంత్రి మనస్తత్వం కానివ్వండి ఏ విధంగా చూడాలి? 7 సార్లు కలిసిన తర్వాత అదే సోకాల్డ్ హోమ్ మినిస్టర్ 12 సార్లు కలిసిన తర్వాత సీఎం గారు కలిసినందుకు కాదు అని అంటే ఏ విధంగా చూడాల్సి వస్తుంది? రైట్ మల్లికార్జున ఒక్క నిమిషం సంస్కారం ఉంటాం. ఏ సంస్కారంలో చూడాలంటున్నా స్పందన లేదు అన్నా అనుకోండి. ఏ సంస్కారంలో రైట్ ఒక్క నిమిషం వెంకటలక్ష్మి గారు ఒక్క నిమిషం మల్లికార్జున గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం మల్లికార్జున గారు మీరు ఏకీభవిస్తారా? రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూస్ గా చేసిన ఎఫర్ట్స్ వల్లనే ఈ రోజు ప్రధానమంత్రి దృష్టికి కూడా ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగింది అనేటువంటి అంశం వెళ్ళింది అనే వాదనను మీరు అంగీకరిస్తారా? నారాయణమూర్తి గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు మిగతా పార్టీల కంటే మేము కేటగారికల్ గా ప్రభుత్వ పరంగా చేయాల్సిన చర్యలన్నీ తీసుకున్నాం. ఒప్పుకుంటారా? నేను ఇంతకు ముందే చెప్పాను మీకు 22 మందిని ఇస్తే మెడలు ఉంచేస్తానన్నారు. మెడలో వాళ్ళ ఉంచారా వీళ్ళు వంచేసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నారాయణమూర్తి నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి. సమాధానం మీరే ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద 7 సార్లు ప్రధానమంత్రి కావడం ప్రయత్నం కాదా? 12 సార్లు హోమ్ మినిస్టర్ కావడం ప్రయత్నం కాదా? ఏ విధంగా మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. రాజకీయంలో ఉండి రాజకీయాలు కాకుండా ఏదో విచిత్రమైన వాదన చేస్తే ఏం మాట్లాడతావా నువ్వు? అంటే మెడల్ మంత్రులు కాదు అర్థం కావట్లా. మెడ పట్టుకొని వచ్చారా ప్రధానమంత్రిని? నారాయణమూర్తి గారు కంప్లీట్ చేయండి. మీరు సమాధానం ఎదురు కానీ ఒక్క నిమిషం మల్లికార్జున గారు కంప్లీట్ చేయండి. నారాయణమూర్తి అనేవాడు వచ్చినప్పుడు మమ్మల్ని కాకేకండి ఎందుకు వచ్చింది ఇలా గొడవ? ప్రతి వాళ్ళు ఎవరు ఒక్క నిమిషం మల్లికార్జున గారు మీ టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీ సబ్జెక్ట్ మాట్లాడండి. నారాయణమూర్తి గారు ఆయన వర్షం చెప్తారు. మీరు మాట్లాడండి. రైట్ ఒక్క నిమిషం మాట్లాడండి. మాట్లాడండి. నేను వింటున్నా మాట్లాడండి.
అక్షర సత్యాలు చెప్పాడు. ఈ వేళ ఆయన చెప్పింది వాస్తవాలని నేను ఒప్పుకుంటున్నాను. చాలా వాస్తవానికి చాలా దగ్గరగా మాట్లాడారు ఆయన. కాకపోతే ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారి గురించి అయితే ఆయన కూడా ప్రత్యేక హోదా గురించి చాలా ఫైట్ చేసిన వ్యక్తి. దాన్ని మాత్రం వాస్తవం. పార్లమెంట్ లో ఆయన కూడా ఫైట్ చేస్తారు. ఈవేళ 22 మంది ఇచ్చేస్తే 25 మందిని ఇచ్చేస్తే మెడలు వచ్చేస్తా అన్నారు. మెడలు వచ్చేసారా లేకపోతే ఏళ్ల మెడలు ఆళ్ళ వచ్చేసారా? 7 సార్లు వెళ్ళావు, 12 సార్లు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళావు అంటారు. మీరు వచ్చి ఇక్కడికి వచ్చి ఇదిగో పలానా పాయింట్లు అడిగాం మేము, వాళ్ళు ఎలా అన్నారని కానీ అలా అన్నారని కానీ మీరు ఎక్కడన్నా చెప్పారా? చెప్పినప్పుడు మీరు దేనికోసం వెళ్ళారనుకోవాలి. మీరు మీ అవసరాల కోసం వెళ్ళారని మేమందరం కూడా అనుకుంటున్నాం. మేమే కాదు, రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు మీ అవసరాల కోసం వెళ్ళారని చెప్పి. అది మీరు క్లియర్ చేసుకోవాల్సిన అవసరం మీకుంది. ఈవేళ ఇప్పుడు మనం అందరం కూడా ఏమనుకున్నాం, ప్రభుత్వంగా మీరు బాధ్యత వహించండి. మీరు బాధ్యత వహించి ఏదైతే మోడీ గారి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగింది అన్న ఉద్దేశం ఉంది కాబట్టి అన్ని పక్షాలు కలిసి ఫస్ట్ చెప్పాను నేను, తమిళనాడులో ఎలాగైతే వాళ్ళు చేసుకుంటున్నారో ఆ రకంగా మీరు ముందుకు రండి, అందరినీ కలుపుకుని వెళ్ళి మోడీ గారి దగ్గర కూర్చుని మాకు అన్యాయం జరిగిందని మీరే అన్నారు కాబట్టి ఆ అన్యాయాన్ని ఏదో మరి మా రాష్ట్రానికి ఇది చేయబట్టే మీరు ఎంతసేపు రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడు యాక్షన్ పెడతా, అక్కడి నుంచి 2000 కోట్లు తెచ్చుకుందామా, సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి తెచ్చిపెట్టుకుందామా, ఎప్పుడు అప్పిస్తారా? ఇప్పటికి 3,25,000 కోట్ల అప్పు చేశారు మీరు మీ హయాంలో. ఇంకా అప్పు చేసేటాకే ప్రతి విభాగంలో కూడా ఫెయిల్యూర్, ప్రతి దాంట్లో కూడా ఫెయిల్యూర్, పైగా ప్రతి విషయంలో కూడా అవినీతితో కూరుకుపోయిన ఈ ప్రభుత్వంలో ఉండి ఆయన ఈ రకంగా మాట్లాడడం చాలా విచారకరం. ఏమంటే ఒక ఆడమనిషి మాట్లాడుతున్నారంటే ఆవిడ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఆవిడ చెప్పేది వినవలసిన అవసరం ఉంది. ఆవిడ చెప్పే మాట ఎందుకంటే అతను మధ్యలో ఈ రకమైన ఇంటరప్షన్ కలిగించడం నాకైతే నచ్చలేదు సార్. ఇలాగా నారాయణమూర్తి గారు మీరు తెచ్చుకోండి, మీరు మాట్లాడేటప్పుడు ఎదరోళ్ళని పర్మిషన్ అడగండి. నేను ఇందాక మిమ్మల్ని పర్మిషన్ అడిగాను, నారాయణమూర్తి గారు మీకు ఇంటరప్షన్ కలిగిస్తున్నాను ఒక మాట వినండి అని చెప్పి. మీరు అలా వినే పరిస్థితి కనపడడం లేదే. ఆ పాకా సత్యనారాయణ గారు మాట్లాడితే ఆయన మీద పడిపోతున్నారు, నేను మాట్లాడితే నా మీద పడిపోతున్నారు, ఆవిడ మాట్లాడితే ఆవిడ మీద పడిపోతున్నారు. ఇదేం పద్ధతి అయ్యా నీకు? అసలు ఇది ఏమైనా మంచిదా? ప్రభుత్వంలో పదవి కూడా నెరవేరుతున్నారు మీరు, ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇది మాత్రం అక్షరాలా తప్పండి. ఈ డిబేట్కి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే గౌరవంగా మాట్లాడండి, గౌరవించుకోండి, ఒకళ్ళు గౌరవించుకుందాం, చాలా హుందాగా మాట్లాడుకుందాం. ఇప్పుడు పాకా సత్యనారాయణ గారు పెద్దలు, ఆయన చాలా చక్కటి విషయాలు చెప్పారు. మా ఆంధ్రప్రదేశ్ ఇటు వచ్చింది తాడేపల్లిగూడెంలో అన్నారు, యథార్థం వచ్చింది. అలాగే దానివల్ల ఉన్న డెవలప్మెంట్ ఉంటుంది కాదని అంటలా, కానీ ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగింది అన్నదే ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నారు. కాబట్టి ఈ బీజేపీ రాష్ట్ర పెద్దలు అందరూ కలెక్ట్ చేసుకుని ఇక్కడ ఒక టీమును తయారు చేసి, పోనీ ప్రభుత్వం చేయకపోతే మీరన్నా చేయండి, మీరు చేసినా సరే మా అందరం కూడా సంతోషిస్తాం పూర్తిగా. మీ రాష్ట్ర పెద్దలందరూ కలిపి కూర్చుని ఈ పార్టీలు అందరినీ మీరు తీసుకెళ్ళండి, ప్రభుత్వం తీసుకెళ్ళకపోతే. అంతేగాని రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తా మరి అది అన్యాయం జరిగింది అని చెప్పి ఒట్టి మాటలు చెప్పి మంత్రి గారు చేతులు కడిగేసుకోవడం కూడా అంత భావ్యంగా అనిపించడం లేదు. దయించి బీజేపీ పెద్దలు ఈ రాష్ట్రం మీద దయించకపోతే ఈ అప్పు కట్టలేక ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రభుత్వం దివాలా తీసే పరిస్థితి కనపడతా ఉంది క్లియర్ గా. ఎంతసేపు నేను అది ఇచ్చాను ఆడిచ్చానని చెప్తారు, కానీ నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి అది ప్రజలకు ఇస్తాను అంటే ఒక పద్ధతి. మీరు సంపద సృష్టించలేక ఉన్న ఏ అయితే వనరులు ఉన్నాయో ఆ వనరులు అన్నిటి మీద ట్యాక్సులు పెంచేస్తూ ఏది ట్యాక్స్ పెంచాలి అనేది మొత్తం ఐఏఎస్లు అందరినీ కూర్చోబెట్టి దేని మీద ట్యాక్స్ పెంచాలి, రేపు పొద్దున కరెంటు మీద పెంచాలా, లేకపోతే రిజిస్ట్రేషన్ మీద పెంచాలా, లేకపోతే భూముల ధరల మీద పెంచాలా, ఏంటంటే ఇది పద్ధతి. ఈ పద్ధతి మీద మీరు అంటున్నారు, ఇది ఏమాత్రం భావ్యం కాదు రాష్ట్ర ప్రభుత్వానికి. రైట్, ఒక నిమిషం నారాయణమూర్తి గారు సమాధానం ఇస్తారు. నారాయణమూర్తి గారు అంగీకరిస్తారా? రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక కూటమిగా అన్ని పార్టీలని
కేంద్రం దగ్గర తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని వైసీపీ ఉపయోగించుకుంటుందా? దాని ముందు ఒకసారి మల్లికార్జున గారు చెప్పిన దానికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడితే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనో లేదు, ఈ అడ్డుగోలుగా పచ్చి అబద్ధాలు మాట్లాడినప్పుడు ఇమీడియట్ గా కౌంటర్ ఇవ్వాలనేటటువంటి పరిస్థితుల్లో నేను మాట్లాడాలని అడ్డుగా తప్ప, లేదంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని, మీరు మాట్లాడకుండా ఉంటే నాకు మంచిదని నేను ఎప్పుడు అనుకోను. మీరు మాట్లాడాలి, నేను సమాధానం చెప్పాలి. ఒకటి. రెండోది, ఇప్పుడు అప్పులు తెచ్చారన్నారు. మీరు తెచ్చిన 2.5 లక్షల కోట్లు, సుమారుగా 2.5 లక్షల కోట్లు మీరు కొత్తగా చేశారు. అప్పుడు ఒక్క పైసా ఎక్కడ పెట్టారో కూడా ఎక్కడ మీకు చెప్పలేరు. మీరు ఎందుకు ఖర్చు పెట్టారో తెలియదు. అప్పులైతే అయిపోయాయి, వెళ్ళిపోయారు. ఇవాళ మేము తెచ్చిన ప్రతి పైసాను మధ్యలో ఎక్కడ ఎవరు తినడానికి కూడా అవకాశం లేకుండా ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి వాడికి, బడుగు బలహీన వర్గాలందరికీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉన్న వెనుకబడిన వాళ్ళకి కూడా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్లే విధంగానే మేము చేసే కార్యక్రమంలో 1,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ వాళ్ళ చేతుల్లోకి, వాళ్ళ జేబుల్లోకి, వాళ్ళ ఇంటికి చేరే విధంగా మేము ప్రయత్నం చేశాము. దానివల్ల ఆయన అప్పే కనపడుతుంది తప్ప మరి ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా ఇక్కడ వేస్ట్ అయినట్టు కానీ ఎక్కడ కనపడదు. మీరు చేసిన అప్పులో ఆ అప్పు ఎందుకు చేశారో తెలియదు, ఎక్కడ పెట్టారో తెలియదు. ఇప్పుడు కూడా మీరు సమాధానం చెప్పలేరు. 2, మీరు అఖిలపక్షం అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. నేనేమంటానంటే, అసలు నిర్విరామంగా ఏ అవకాశం వస్తే అవకాశాన్ని వినియోగించుకుంటూ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి అవకాశాన్ని తీసుకొని మేము అడుగుతున్నాం. ప్రధానమంత్రి కానివ్వండి, హోమ్ మినిస్టర్ కానివ్వండి, మిగతా పెద్దలు కానివ్వండి, ఢిల్లీ ఉన్నప్పుడు కానివ్వండి, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కానివ్వండి, ఏ సందర్భమైనా ఏ వేదికనైనా తీసుకొని మేము పోరాటం చేస్తున్నాం. పోరాటం చేస్తుంటే వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాకపోతే ఇక అంతకంటే ఇంకా ఎక్కువ చేయాలంటే ఇంకా చేయడానికి కూడా ఇంకా ముందుకు పోతాం. అందరినీ కలుపుకొని వెళ్తే ఎవరైతే కలిసి వస్తారో తప్పనిసరిగా కలిసి వచ్చే వాళ్ళందరూ కలిసి, ఇప్పుడు రాష్ట్రం గురించి చేసే కార్యక్రమం మన ఇంటికి చేసే కార్యక్రమం కాదు. కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని తీసుకొని పోతాం. మన ప్రత్యేక హోదా విషయంలో, ప్రత్యేక హోదా గురించి ఏదైనా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెనుకాడరు. ఎవరినైనా కలుపుకొని వస్తామంటే అందులో డౌట్ ఏం లేదు. అయితే మెజార్టీ ఉండి పూర్తి 22 మంది 3 వస్తే ఎంత, రాకపోతే ఎంత అంటే రావద్దు అని కూడా కాదు, వాళ్ళు అడగొద్దు అని కూడా మేము అడగండి. మీరు అడుగుతుంటే అడగండి, అడగొద్దు అన్నావా? అంటే ప్రాతినిధ్యం ఒకటే కాదు కదా. ఒక నిమిషం. అంటే నారాయణమూర్తి గారు సభల్లో ప్రాతినిధ్యం ఒకటే కాకుండా రాజకీయంగా అఖిల పక్షాన్ని, ఒక ఏకాభిప్రాయాన్ని, ఆంధ్రప్రదేశ్ గొంతుక ఇది, ఆంధ్రప్రదేశ్ అవసరం ఇది, ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి అనర్థం ఇది అని చెప్పే ప్రయత్నం చేయడానికి అవకాశం ఉందా? కేవలం సభల్లో ఉన్నటువంటి పార్టీలు మాత్రమే గొంతు వినిపిస్తాయా? అది నేను అదే చెప్తున్నాను. మీ ఇంతకుముందు కూడా ఈ ప్రత్యేక హోదా గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర శ్రేయస్సు గురించి జగన్మోహన్ రెడ్డి గారు వేషజాలకు పోరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ముందుంటారు. ఏ విషయంలో అయినా సరే అది ప్రజలకు మంచి జరిగేది, రాష్ట్రానికి మంచి జరిగేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరిని వేషజాలకు పోయి ఇంకోటి విధంగా వెళ్ళరు. పూర్తి మెజార్టీ ఉంది కాబట్టి 22 మంది ఎంపీలు అంటే ఆల్మోస్ట్ ఆల్ మేమే ఉన్నాం కాబట్టి 88% వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాంట్లో మీరు అడగండి. అందరినీ కలుపుకొని పోయే కార్యక్రమం తప్పనిసరిగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వెంట సిద్ధంగా ఉంటారో వాళ్ళందరూ కలుపుకొని పోతారు. సత్యనారాయణ గారు, రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనేది అయితే ఒక విధంగా ప్రధానమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి వరకు అందరికీ ఒక క్లారిటీ ఉంది. ఈ అన్యాయాన్ని సవరించుకునే క్రమంలో లీడ్ తీసుకునేది ఎవరు? అధికార పార్టీ ఒక క్లారిటీ ఇస్తుంది, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వైపు నుంచి ఒత్తిడి చేస్తున్నాం. ఇప్పుడే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక మాట అన్నారు, బీజేపీ రాష్ట్ర నాయకత్వం లీడ్ తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దామంటే కూడా మేము రెడీగా ఉన్నాం. అటువంటి పరిణామాలు రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంభవించే అవకాశం ఉందా? ఇందులో ఉండదండి. కారణం ఏంటంటే ఇది లోగడ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి సెంట్రల్లో వాళ్ళు డిఫర్ అయిన తర్వాత కూడా అఖిలపక్ష సమావేశానికి అప్పుడు జరగలే. ఈ 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు జరగలే. ఈ అంశాన్నే దీన్ని సజీవంగా ఉంచుతూ నేను చెప్పాను కదా, రాజకీయంగా దాన్ని లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం మీద ఉంటుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఈ ప్రభుత్వాలు మనం ప్రత్యేకమైన రాష్ట్రాలు ఇచ్చాం.
అక్కడ లేని వివాదం ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాల్లో ఇందాక ప్రధానమంత్రి గారు ఏదో జరిగిందని అంటారు. ఏం జరిగిందన్నది పూర్తిగా తన పూర్వపరాలు పూర్తిగా చూస్తే తెలుస్తుంది. వారు అన్నది ఏంటంటే, ఏదైనా ఒక రాష్ట్ర విభజనను విభజించేటటువంటి సమయంలో దానికి ఒక శాస్త్రీయమైనటువంటి ఒక చర్చ జరగాలి. ఆ రకమైనటువంటి చర్చ జరగని కారణంగానే ఇవాళ అది శేష ప్రశ్నగా మిగిలిపోయింది. ఇవాళ ప్రశ్న ఏంటి? ప్రత్యేక హోదా వల్ల ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నటువంటి భావనలో మిగిలిన పార్టీలు ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీ పక్షాన మాకు ఉన్నటువంటి యోచన ఏంటి? ప్రత్యేక హోదాతో నిమిత్తం లేకుండా అంతకంటే స్పీడ్గా పెంచి మనం డెవలప్ చేయొచ్చు అనేటటువంటి పాయింట్ మాది ఉండొచ్చు. ఎందుకంటే రాష్ట్ర విభజనని అఫీషియల్గా కోరుకున్న ఏకైక రాజకీయ పార్టీ బీజేపీ, మా తర్వాత లోక్సత్తా. అంతేగాని మిగిలిన ఏ రాజకీయ పార్టీ కూడా ఆంధ్ర రాష్ట్ర విభజనకి ఎప్పుడు కూడా సమర్థించలేదు. అది కాంగ్రెస్ కానీ, అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సిపిఐ కానీ, వాళ్ళెవరూ కూడా దాన్ని ఫస్ట్ సమర్థించలే. ఒక భారతీయ జనతా పార్టీ ఒకటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేకంగా మేము విభజిస్తాం. దానికి కూడా కారణం కూడా చెప్తాను మీకు కూర్చున్న సందర్భాలు. ఏంటంటే, ఏ ప్రాజెక్ట్ వచ్చినా సరే హైదరాబాదే, ఐఐటి వస్తే, IIIT వస్తే అది బాసర్లో పెట్టాలా, వరంగల్లో పెట్టాలా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే ఇంకొక శంషాబాద్ ఎయిర్పోర్ట్ అక్కడే, నేషనల్ ఫెసిలిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వస్తే హైదరాబాదే, సెంట్రల్ యూనివర్సిటీ వస్తే హైదరాబాద్, అన్ని ఒకచోట కేంద్రీకరం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఎడారైపోతుంది. కాబట్టి మేము ఆ వేళ భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఖచ్చితంగా రాష్ట్ర విభజనను కోరుకున్నటువంటి పార్టీ బీజేపీ. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విడితే ఈ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి ఒక ఆశ దృక్పథం మాకుంది. ఈయన సంబంధించిన తీర ప్రాంతంలో ఉండుకున్నటువంటి ఈ 960 కిలోమీటర్ల బారో ఉన్నటువంటి జెట్టీస్ని ఏర్పాటు చేయడం వల్ల కానీ, ఇక్కడ ఉన్న ఫిషర్మెన్కి ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా ఆ యోచన ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, విషయం డైవర్ట్ చేయడానికి ప్రత్యేక హోదా అనేటటువంటి పాయింట్ చూపిస్తారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చింది ఏంటి? మీకు ఎంత కింద చెప్పాను, ప్రత్యేక హోదా ఒక్కటే కదా, హోదా ఒక్కటే కదా సత్యంగా నేను అడిగేది కూడా హోదా ఒక్కటే కదా. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల రీత్యా రాజకీయ ఏకీకరణ అనేది సాధ్యం అవుతుందా? అన్ని పార్టీలు కలిసి మా రాష్ట్రానికి ఇవి కావాలి అని నినదించే అవకాశం తమిళనాడు తరహాలో ఇక్కడ చేసేటువంటి పరిస్థితి ఉందా? ఆ లీడ్ ఎవరు తీసుకుంటారు? జనసేన పార్టీ తీసుకునే అవకాశం ఉందా? వెంకటలక్ష్మి గారు ఎవరు తీసుకోవాలి? కోసం అయితే రాజకీయం ఉండొచ్చు. రాజకీయాల్లో అధికార పార్టీ తీసుకోవాలండి లీడ్. అదే చెప్తున్నాను. ఇందాక నారాయణమూర్తి గారు అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు కౌంటర్ గా మాట్లాడతామని చెప్పేసి, మరి ఆయన మాట్లాడినప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అని ముందు మాట్లాడారు. అప్పుడు మేమేప్పుడు ప్రస్తావన తీసుకురాలేదు కదా. మా సమయం వచ్చినప్పుడు మేము మాట్లాడుతున్నాం. మరీ ముఖ్యంగా పోరాటం చేయండి అని అంటే అది సినిమా డైలాగ్ కాదు. అది ఆ మాట వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే పోరాటం చేయడం అంటే సమస్యలను పోరాటం చేయటం, స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయటం. అది సినిమా డైలాగ్ చెప్తున్నారని మాట్లాడుతున్నారు. ఆ తర్వాత అధికార పార్టీ వాళ్ళు దీని మీద స్టాండ్ తీసుకోండి. ఇప్పటికైనా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల గురించి. ఇప్పటి వరకు ఎట్లాగో మీరు ఈడీ కేసుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోవడానికి, శిక్ష పడకుండా ఉండడానికి, జైలుకి వెళ్లకుండా ఉండడానికి ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చారు. సంతోషం, ఎలాగో ఇలా ఉన్నారు కదా. ఇప్పుడన్నా కనీసం ప్రధానమంత్రి గారే స్వయంగా మాట్లాడారు కాబట్టి ఇప్పుడన్నా సరే అధికార పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడాను ఒక స్టాండ్ తీసుకోండి. ఇప్పుడైనా సరే రాష్ట్ర ప్రయోజనాల గురించి మేము ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం. అందరూ కలిసి వస్తారు, ప్రజలు కలిసి వస్తారు, ప్రజా సంఘాలు కలిసి వస్తారు, అన్ని సంఘాలు కలిసి వస్తారు, అన్ని పార్టీలు కలిసి వస్తారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎవరు రారు? ఇప్పుడు మనకు మంచి జరుగుతుందని చెప్తే ప్రజలు వస్తారు, పార్టీలు వస్తారు, అందరూ వస్తారు. కానీ మిమ్మల్ని గెలిపించినందుకు మీరు కదా ముందుండాలి. అధికారంలో ఉన్నది మీరు కదా, మాట్లాడాల్సింది మీరు కదా. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఎన్నిసార్లు ఢిల్లీలో వచ్చారు మీ ఈడీ కేసుల నుంచి తప్పించుకోవడానికి. ఇప్పుడైనా సరే నారాయణమూర్తి గారు, రాజకీయ ఏకీకరణ అనేది ఆంధ్రప్రదేశ్ లో కలగా మిగిలిపోతుందా? సాకారం అయ్యే అవకాశం? ఈడీ కేసులు ఎవరు పెట్టారు? అక్రమంగా కేసులు పెట్టినందుకు ఆ పార్టీ ఏమైందో తెలుసు. ఆ పార్టీ మీ పార్టీ ఒకటే ఆంధ్రప్రదేశ్ లో, దానికి ఒక సీట్ లేదు, మీ పార్టీకి ఒక సీట్ లేదు. ఒకటి ఉంది కదా, ఒక సీట్ ఉంది కదా. మీరు నేనేమంటానంటే మీరు అధికారికంగా ఒక సీట్ ఉన్న దాన్ని కూడా మీ లెక్కలో వేసేసుకుంటున్నారు. క్వశ్చనే లేదు, మేము ముందే ఉంటాం. తర్వాత పార్టీ ఒక్కడు కూడా లేనివాడు ఆ పార్టీని తీసుకెళ్లి ఏం చేయాలి నాకు అర్థం కావట్లా. మొత్తం ప్రజలు ఎవరికథలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పార్లమెంట్ లో మొత్తం మేమే ఉన్నాం. మేము అడగాలి, మేము చేయాలి. అయితే మేమే అడుగుతున్నాం. అయితే దీంట్లో బీజేపీ అడగాలి, అఖిలపక్షం వేయాలి, ఈ మాట్లాడడానికి కూడా వాళ్ళకి ఏదైనా ఇది లేదండి. అసలు నాకు అర్థం కాదు. అది ఇవ్వాల్సిన మీరు అడగాలని వెయిట్ చేస్తున్నారా? అందరూ కలిసి వెయిట్ చేస్తున్నారా? ప్రామిస్ చేసింది మీరు, డిమాండ్ చేసింది మీరు, పార్లమెంట్ లో ఇవ్వాల్సింది మీరు, ఇచ్చే సత్తా ఉన్నది మీకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోగలరు, తప్పనిసరిగా సాధిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, అడగండి.
రైట్ 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 థ్యాంక్ యూ నారాయణమూర్తి గారు, మల్లికార్జున గారు, సత్యనారాయణ గారు, అలాగే వెంకటలక్ష్మి గారు కూడా ధన్యవాదాలు. ఇది ఒకవైపు నుంచి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అనేటువంటి వాదనని అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి, కానీ న్యాయం చేయాల్సింది ఎవరు అనే దగ్గర మాత్రం చర్చ విస్తృతంగా సాగుతోంది. కేంద్రానికి ఒప్పించేటువంటి ప్రయత్నంలో భాగంగా అన్ని పార్టీలు ఏకమై రాజకీయ ఏకాభిప్రాయాన్ని చెప్పేటువంటి పరిస్థితి మాత్రం ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదు. కానీ ప్రత్యేక హోదా కానీ విభజన హామీల అమలు విషయంలో కానీ రాజకీయ ఏకీకరణ జరిగితేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, రాష్ట్రానికి, భవిష్యత్తుకి కూడా న్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదైతే తేటతల్లమైనటువంటి అంశం. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.